స్టాండర్డ్ టేస్ట్ అటెన్షన్ మా తెలుగు తల్లికి Standard taste. Attention. Standard taste. Attention. Pratigna. 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 భారతదేశం నమామి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నా దేశ వారి సత్వ సంపద నాకు దీనికి మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల ప్రజల పట్ల దేవాలయంలో ఉండాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. Standard taste. Attention. Standard taste. Attention. ఇప్పుడు ప్రధానోపాధ్యాయుల వారు జెండా ఆవిష్కరణ చేస్తారు. లైవ్ రావట్లేదు, అది రావట్లేదు, బుదరగా వస్తుంది. ఫోన్లో వీడియో చేస్తున్నాను. అలా కొంత 15 ఏళ్ళు అవుతాయి నీకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు గ్రామస్తులు ఎవరన్నా సార్ ఇది 4 మాటలు చెప్పండి సార్. మీరే చూడండి, మనమందరం కూడా ఇక్కడ హిందూ సమావేశమయ్యారు. మీకు అందరికీ తెలుసు ఇవాళ జెండా పండుగ ఎన్నిసార్లు వచ్చింది సంవత్సరానికి? 2 సార్లు. ఒకటేమో ఆగస్టు 15, రెండవదేమో జనవరి 15 వచ్చేదాన్ని ఏమో స్వాతంత్ర దినోత్సవం అంటారు. ఇప్పుడేమో గణతంత్ర దినోత్సవం, అంటే పూర్తి స్వాతంత్ర దినోత్సవం. పూర్తి స్వాతంత్ర దినోత్సవం అనమాట. అయితే ఆ రోజు ఆగస్టు 15 తారీఖు 1947లో స్వాతంత్రం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఇచ్చిన తర్వాత మన దేశంలో ఉండే కొంత నాయకులు ఆ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మన దేశానికి ఎలా నడపాలి, ఏం చేయాలి అనే దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క నివేదికను తీసుకొని ఈ 1950 జనవరి 26వ తారీఖున మనకి పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మూటములే సర్దుకొని వెళ్ళిపోయారు అన్నమాట.
ఆగస్టు 15 పోలా, జనవరి 26, 1950లో పోయారు. అందుకని అప్పటి నుంచి మన రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన చేసుకుంటూ ఉన్నాం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా. మరి ఇంకా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, కానీ మీకన్నీ పని రావులే. మీరందరూ కూడా చక్కగా బాగా చదువుకొని అభివృద్ధి చెందాల. ఏంటి, మనం దేశం మనకి ఇచ్చిందని కాకుండా దేశానికి మనం ఏమి ఇచ్చాము, దేశాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాము అనే దాని మీద దృష్టి పెట్టి మనందరం కూడా బాగా చదువుకొని దేశానికి సేవ చేయాలి. మనం బాగా చదువుకుంటే అదే దేశ సేవ. మీరందరూ బాగా చదువుకుంటే అదే దేశ సేవ అన్నమాట. మీరు ఉద్యోగాలు తెచ్చుకొని శుభ్రంగా దేశానికి సేవ చేస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదువుకుంటారా? మరి బాగా చదువుకుంటారని ప్రతిజ్ఞ చేయండి. నేను బాగా చదువుకుంటాను, బాగా అభివృద్ధి అవుతాను, దేశానికి సేవ చేస్తాను. ఓకే, ఈ విధంగా ప్రతి చదువు గుర్తుకొచ్చి బాగా చదువుకొని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల. సరేనా? ఎలాంటి అవినీతికి తావు లేకుండా చక్కగా దేశాన్ని చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమిళ కొట్టండి ఒకసారి అందరూ. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ టీస్ అటెండ్. హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే గాహే తవ శుభాశిష మాహే గాహే తవ జయ గాథా జయ జన మంగళ గాయక జయ హే జయ హే జయ హే జయ హే. అసెంబ్లీ డిస్పర్స్. మీరు లోన్ కూర్చోండి. స్టాండర్డ్ టీస్ అటెన్షన్. మా తెలుగు తల్లికి అటెన్షన్. స్టాండర్డ్ టీస్ అటెన్షన్. ప్రతిజ్ఞ. మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల ప్రజల పట్ల
దేవాలయంలో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాక్యాభివృద్ధిని స్టాండర్డ్ టీస్ టెన్షన్. స్టాండర్డ్ టీస్ టెన్షన్. ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారు జెండా ఆవిష్కరణ చేస్తారు. కెమెరామెన్ లైవ్ రావట్లేదు. అది రావట్లేదు, బుదరగా వస్తుంది. కెమెరా ఫోన్ మన యూట్యూబ్ ఫోన్లో వీడియో చేస్తున్నాను. అలా కొంత 15 ఏళ్ళు అవుతాయి నీకు ఫోన్ వచ్చింది. Salute. Order. Salute. Order. Salute. Order. కొంచెం పైకి లాగి. ఇప్పుడు గ్రామస్తులు ఎవరన్నా సార్ ఇది 4 మాటలు చెప్పండి సార్. మీరే చెప్పండి వచ్చి. చూడండి, మనమందరం కూడా ఇక్కడ హిందూ సమావేశమయ్యారు. మీకు అందరికీ తెలుసు ఇవాళ జెండా పండుగ. ఎన్నిసార్లు వచ్చింది సంవత్సరానికి? 2 సార్లు. ఒకటేమో ఆగస్టు 15, రెండవదేమో జనవరి 20. ఆగస్టు 15 వచ్చేదాన్ని ఏమో స్వాతంత్ర దినోత్సవం అంటారు. ఇప్పుడేమో గణతంత్ర దినోత్సవం. అంటే పూర్తి స్వాతంత్ర దినోత్సవం. పూర్తి స్వాతంత్ర దినోత్సవం అన్నమాట. అయితే ఆ రోజున ఆగస్టు 15 తారీఖు 1947లో స్వాతంత్రం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఇచ్చిన తర్వాత మన దేశంలో ఉండే కొంత నాయకులు ఆ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మన దేశానికి ఎలా నడపాలి, ఏం చేయాలి అనే దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క నివేదికను తీసుకొని ఈ 1950 జనవరి 26వ తారీఖున మనకి పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మూటములే సర్దుకొని వెళ్ళిపోయారు అన్నమాట. ఆగస్టు 15 పోలా, జనవరి 26 1950లో పోయారు. అందుకని అప్పటి నుంచి మన రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన చేసుకుంటూ ఉన్నాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా. మరి ఇంకా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, కానీ మీకన్నీ పని రావులే. మీరందరూ కూడా చక్కగా బాగా చదువుకొని అభివృద్ధి చెందాల. చెంది మనం దేశం మనకి ఇచ్చిందని కాకుండా దేశానికి మనం ఏమి ఇచ్చాము, దేశాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాము అనే దాని మీద దృష్టి పెట్టి మనందరం కూడా బాగా చదువుకొని దేశానికి సేవ చేయాల. మనం బాగా చదువుకుంటే అదే దేశ సేవ. మీరందరూ బాగా చదువుకుంటే అదే దేశ సేవ అన్నమాట. మీరు ఉద్యోగాలు తెచ్చుకొని శుభ్రంగా దేశానికి సేవ చేస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదువుకుంటారా? మరి బాగా చదువుకుంటానని ప్రతిజ్ఞ చేయండి. నేను బాగా చదువుకుంటాను, బాగా అభివృద్ధి అవుతాను, దేశానికి సేవ చేస్తాను. ఓకే, ఈ విధంగా ప్రతి చదువు గుర్తుకొచ్చి బాగా చదువుకొని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల. సరేనా? ఎలాంటి అవినీతికి తావు లేకుండా చక్కగా దేశాన్ని చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమిళ కొట్టండి ఒకసారి అందరూ. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ టీస్ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే గాహే తవ శుభాశిష మాహే గాహే తవ జయ గాథా జయ జన మంగళ గాయక జయ హే జయ హే జయ హే జయ హే అసెంబ్లీ
ఫస్ట్ మీరు కూర్చోండి, మీరు లోన్ కూర్చోండి.